ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నానంటే, ఒక వెబ్ పేజ్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసే కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే, ఇక్కడ నేను సింపుల్‌గా చూపిస్తా చూడండి. ఒకటి ఫ్లిప్‌కార్ట్ తీసుకుందాం. ఇక్కడ ఈ ఫ్లిప్‌కార్ట్‌ని నేను ఓపెన్ చేయగానే వెయిట్ లోడింగ్. ఆ! ఇవంతా మనకు కనిపిస్తుంది. డిస్‌ప్లే అవుతాయి కదా! ఇక్కడ ఇది డిస్‌ప్లే Sir, అవుతూనే యాహ్! స్టార్ట్. ఫైన్. ఇక్కడ మనకు కంటికి కనిపిస్తాంది కదా! ఇదంతా యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఇదంతా నేను క్రియేట్ చేయాలంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ వస్తే చాలు. ఇదంతా క్రియేట్ చేశాను. సరే ఫైన్. ఇవన్నీ నేను క్రియేట్ చేస్తాను గానీ, ఈరోజు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని ఎందుకు చెప్పానంటే, ఒక బాక్స్ ఇస్ ఏ ఇంపార్టెంట్. బాక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు కరెక్ట్‌గా చూస్తే ఇక్కడన్నీ మీకు బాక్స్‌లే కనపడతాయి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ ఈ ఇయర్ బడ్స్ దాని యొక్క డేటా ఒక బాక్స్‌లో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ అండ్ స్మార్ట్ వాచ్ యొక్క డేటా ప్రైస్ ఒక బాక్స్ లో ఉంది. ఇక్కడ ఈ స్పీకర్స్ రైట్ ఈ స్పీకర్స్ అండ్ దాని యొక్క ప్రైస్ ఒక బాక్స్ లో ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బాక్స్. ఈ బాక్సెస్ అన్ని కలిపి ఇంకొక బాక్స్ లో ఉంది. అవునా? నెట్ ఆడుకుంటాంది. ఫైన్. ఇంకొక బాక్స్ లో ఉంది. దాంతో పాటు ఇక్కడ పైన కూడా చూస్తే గ్రాసరీస్, మొబైల్స్, ఫ్యాషన్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కలిపి ఇంకొక బాక్స్ లో ఉంది. అవునా? ఈ బాక్స్ షేప్ ఏంటి? ఒక రెక్టాంగిల్ బాక్స్. ఓకేనా? రెక్టాంగిల్ బాక్సెస్ ఇవ్వండి. వై ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ పేజ్. ఇక్కడి నుంచి మీరు మొత్తం చూసినా గానీ ఇదంతా ఒక బాక్స్ రెక్టాంగిల్ షేప్ లోనే ఉంటుంది. ఎందుకు రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయంటే మీరు మాక్సిమం ఆఫ్ ది స్క్రీన్స్ అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ షేప్ ఎలా ఉంటుంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంటది. అవును గదా! రెక్టాంగిల్ షేప్ లోనే ఉంటది గదా! ఇంకే షేప్ ఉండదు. సర్కిల్ ఉన్నప్పటికీ మీకు అక్కడ స్క్రీన్ వచ్చి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లోనే కనిపిస్తుంది. కాకపోతే మాక్సిమంకి మనం మెజారిటీ చూస్తే మాక్సిమం ఆఫ్ ది స్క్రీన్స్ మనకు రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి. దట్టు ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా! ఈ బాక్సెస్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి? బాక్సెస్ ని క్రియేట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే గ్రూపింగ్. గ్రూపింగ్ అంటే అర్థం ఏంటంటే, మనము ఒక వెబ్ పేజ్‌ని చేసేటప్పుడు చానా క్రియేట్ చేయాల్సుంటుంది. అంటే చానా టైప్స్‌ని మనం క్రియేట్ చేయాల్సుంటుంది. ఆ చానా టైప్స్‌ని మనం క్రియేట్ చేసి అన్నిటిని తీసుకొనొచ్చి ఒక చోట పెడతాం. అవునా? ఇప్పుడు మన ఇల్లే మనం సర్దుతున్నాం అనుకోండి. సర్దుతున్నప్పుడు ఎక్కడ పడితే అవి అక్కడ పారేయం గదా! ఏం చేస్తాం? డ్రెసెస్ అన్నీ ఉంటాయి. ఆ డ్రెసెస్ అన్నిటిని తీసుకొనొచ్చి బీరువాలో పెడతాం. తర్వాత షోకేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ పెడతాం. దాని తర్వాత ఇంకా ఏమన్నా ఫైల్స్ అవి ఉంటే అవన్నీ కలిపి ఒక చోట పెడతాం. అలానే ఇక్కడ గూడా ఒక వెబ్ పేజ్‌లో చాలా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ కూడా ఒక సెట్ ఆఫ్ టైప్స్ అంటే మనకి గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఇంట్లో డ్రెసెస్ అన్నీ కలిపి ఒక గ్రూప్ అండ్ వంట సామాన్లన్నీ కలిపి ఒక గ్రూప్ ఇలా ఎలా అయితే ఉంటుందో ఈ వెబ్ పేజ్‌లో కూడా సెట్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రానిక్స్ పైకి వెళ్ళగానే నేను ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అన్నీ వచ్చాయి గదా! ఇవన్నీ నాకేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ డేటా. ఈ గ్రూప్ ఆఫ్ డేటానంతా ఎక్కడ పెట్టాను? ఈ ఒక్క బాక్స్‌లో ఉంది. మీకిక్కడ కనపడితే ఒక బాక్సే గదా వచ్చింది. ఆ బాక్స్‌లో ఇవన్నీ ఉన్నాయి. సో, ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ ఏం చేస్తాయంటే ఒక సెట్ ఆఫ్ డేటాని అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటానన్నిటిని తీసుకొనొచ్చి ఒక చోట పెట్టుకుంటాయి. ఓకేనా? సో, అవెలా పెట్టుకుంటాయంటే ఆ ట్యాగ్ నేమ్ వచ్చి డివ్ ట్యాగ్. జావా తీసేస్తున్నా కంట్రోల్ ఏ. Div tag. With the help of the div tag, we can group the tags. అంటే ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క ఎలిమెంట్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి నేను ఒక డివ్ ట్యాగ్ లో పెట్టుకుంటాను. ఓకేనా? దీనివల్ల నాకు వచ్చే అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ డివిజన్‌లో ఈ ఎలక్ట్రానిక్స్‌లో నేను ఏదైనా యాడ్ చేయాలి. ఓకేనా? ఆడియో ఉంది, గేమింగ్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఏదన్నా వచ్చింది. థియేటర్ రిలేటెడ్ వచ్చింది. ఆ థియేటర్ రిలేటెడ్ వస్తే నేను కరెక్ట్‌గా ఎక్కడ దాన్ని తీసుకొనొచ్చి స్టోర్ చేయాలి? ఎలక్ట్రానిక్స్‌లో స్టోర్ చేస్తే సరిపోతుంది. ఎలక్ట్రానిక్స్‌లో నేను స్టోర్ చేసినప్పుడు నాకు ఏది మాత్రం అప్డేట్ అవ్వాలి? ఈ ఎలక్ట్రానిక్స్‌లో ఉన్నది మాత్రం అప్డేట్ అయితే చాలు. ఇవన్నీ కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఆ గ్రూప్‌ని మాత్రం నేను అప్డేట్ చేసుకుంటే చాలు. అవునా? దీనొక సైజ్ అంటే నాకిక్కడ సరిపోలేదు. స్పేస్ సరిపోలేదు. అప్పుడేం చేశాను? ఈ బాక్స్ సైజ్ అనేది పెంచి దాంట్లో తీసుకొనొచ్చి థియేటర్ ఐటెమ్స్‌ని పెట్టుకుంటాను. సో, ఈ ఎలక్ట్రానిక్స్ బాక్స్‌ని మాత్రం పెంచితే చాలు నేను. ఓకేనా? సో, అలాంటి వాటికి ఒక డివిజన్ తీసుకుంటే నేను ఒక డివ్‌కి నేను స్టైల్స్ అప్లై చేస్తే ఆ గ్రూప్ ఆఫ్ ఐటెమ్స్ అన్నిటికి స్టైల్స్ అప్లై అవుతుంది. దాంతో పాటు మిగతా డివిజన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపియదు. ఓకేనా? సో, వాటిని ఏమంటామంటే డివిజన్స్.
ఈ డివిజన్స్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అన్నా నేను ఒక బాక్స్ ని క్రియేట్ చేయొచ్చు అన్నాను. ఓకే, చూపిస్తా చూడండి. బాక్స్ మన వెబ్ పేజే ఒక బాక్స్, ఇది ఒక బాక్స్. ఓకే, కంప్లీట్. ఈ వెబ్ పేజ్ లో ఏముంటుంది, నావ్ బార్ ఉంటుంది, తర్వాత హోమ్ సెక్షన్ ఉంటుంది, తర్వాత లాస్ట్ లో కాంటాక్ట్స్ ఉంటాయి. నార్మల్ గా ఒక చిన్న వెబ్ పేజ్ చెప్తున్నా. ఫైన్. దీని తర్వాత ఇక్కడ ఓవరాల్ గా ఒక బాక్స్ ఉంది, దాంతో పాటు 3 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎన్ని బాక్సెస్ కనిపిస్తున్నాయి మీకు? ఎనీవన్? హలో, 4 సార్. 4 రైట్. 3 ఎక్కడ ఉన్నాయి? ఫోర్త్ వన్ ఎక్కడ ఉంది? ఇక్కడ మెయిన్ బాక్స్ ఒకటి ఉంది, పైన పెద్ద బాక్స్ ఉంటుంది, ఆ పెద్ద బాక్స్ దగ్గర 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ పెద్ద బాక్స్ ఏమంటామంటే పేరెంట్ బాక్స్ అంటాము, అదర్వైజ్ పేరెంట్ డివిజన్ అంటాము. ఈ పేరెంట్ డివిజన్ లోపల మనకి ఏమున్నాయి, మళ్ళీ 3 బాక్సెస్ ఉన్నాయి. వీటిని ఏమంటామంటే చైల్డ్ బాక్సెస్ ఆర్ చైల్డ్ డివిజన్స్ అంటాము. ఓకేనా? ఈ nav బార్ లో ఏముంటాయి, హోమ్ బటన్ ఉంటుంది, దాని తర్వాత అబౌట్ బటన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత కాంటాక్ట్ బటన్ ఒకటి ఉంటుంది, ఇలా కొన్ని ఉంటాయి. మళ్ళీ ఫైనల్ గా ఒక సెర్చ్ బార్ ఉంటుంది, అవునా? దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ అన్ని ఇక్కడ దీంట్లో ఈ బాక్సెస్ లో ఇస్తాను. ఇలా ఇమేజెస్ ఉంటుంది, అండ్ దాని తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ బాక్సెస్ ఇచ్చాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 4 బాక్సెస్ ఉన్నాయి, బయట ఉండేది పేరెంట్ బాక్స్, దాని లోపల 3 చైల్డ్ బాక్సెస్ ఉన్నాయి. దీని పేరు nav అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ఏ nav బార్. దిస్ ఇస్ ఏ హోమ్ అండ్ దిస్ ఇస్ ఏ ఫూటర్. ఓకేనా? ఇలా 3 ఉన్నాయి. ఇప్పుడు nav బార్ తీసుకుంటే దీంట్లో పేరెంట్ ఏది, చైల్డ్ ఎన్ని ఉన్నాయి? పేరెంట్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, చైల్డ్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 parent 4 child. 4 చైల్డ్. అండ్ కింద కూడా 1 పేరెంట్ 4 చైల్డ్. ఇక్కడ ఫూటర్ లోకి వచ్చేసరికి 1 పేరెంట్ 2 చైల్డ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే nav బార్ సంబంధించిన ఒక గ్రూప్ అంతా nav బార్ అనే డివిజన్ లో పెట్టాను, హోమ్ రిలేటెడ్ అన్ని కలిపి హోమ్ అనే దాంట్లో పెట్టాను, ఫూటర్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా ఫూటర్ అనే దాంట్లో పెట్టాను నేను. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు బాక్సెస్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? బాక్సెస్, ఈ బాక్సెస్ అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి కంటెంట్ బాక్స్ అండ్ బార్డర్ బాక్స్. కంటెంట్ బాక్స్, బార్డర్ బాక్స్ అంటే ఏంటి అని చెప్పి నేను విజువల్ గా మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. విఎస్ కోడ్ ఓపెన్. React page, web page, web design. దీంట్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, HTML ఫైల్. అదర్వైజ్ ఇక్కడ ఉంది ఒకటి, దీన్నే మనం రెక్టిఫై చేసుకుందాం. ఎస్టర్డే నేను ఒక షార్ట్ కట్ కీ చెప్పాను. కంప్లీట్ గా ఒక వెబ్ పేజ్ స్ట్రక్చర్ అంతా మనకి రావాలి అంటే, HTML స్ట్రక్చర్ రావాలి అంటే ఏ స్ట్రక్చర్ వాడతాం, ఐ మీన్ ఏ షార్ట్ కట్ కీ వాడతాం? ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ లేరో వాళ్ళు, ఎస్టర్డే మాత్రం ఉన్నారో వాళ్ళు మాత్రం చెప్పండి. ధీరజ్, ఎస్టర్డే విన్నావా? షిఫ్ట్ 1. ఓకే, షిఫ్ట్ 1. వెయిట్, ఇది కొంచెం స్లో ఉంది.
షిఫ్ట్ 1 మనకి ఏమొస్తుందంటే ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, దాని తర్వాత ఎంటర్, షిఫ్ట్ ఎంటర్. వెయిట్ యాక్చువల్లీ why it is not coming. Control S, save. You have deprecated extension installed, we recommended to review them and migrate to. Okay, some extensions miss అయ్యాయంట. ఓకే, న్యూ ఫైల్ తీసుకుందాం ఈ పంచాయతీ లేకుండా. న్యూ ఫైల్ web డాట్ html. లోడ్ అవుతాం. ఇది లోడ్ ఎక్కువ అయింది దీనికి రియాక్ట్ చేసి చెప్పడం వల్ల, సో అవన్నీ డెలీట్ చేసేసాను. వాట్ హ్యాపెండ్ విత్ దిస్? ఓకే, యాక్చువల్లీ నాదే సిస్టమ్ ప్రాబ్లం ఉంది. నార్మల్గా అయితే మనకి వెబ్ పేజ్ స్ట్రక్చర్ రావాలి అంటే ఇలా క్లిక్ చేసి షిఫ్ట్ 1 క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే వచ్చేస్తుంది. సో ఐ హ్యావ్ ఏ ఇష్యూ విత్ ది సిస్టమ్. సో మనం వేరే దాంట్లో చేస్తాం. ఇవంతా వచ్చేస్తుంది నార్మల్గా. నా దాంట్లో ప్రాబ్లం ఉంది. షార్ట్ కట్ కీ అయితే అది డెప్రికేటెడ్ అని వస్తుంది. నాకు తెలిసి ఏవో ఎక్స్టెన్షన్స్ ఎగిరిపోయినట్టు. ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డివిజన్స్ క్రియేట్ చేద్దాం. ఎస్టర్డే నేను లాస్ట్లో ఒక డౌట్ అడిగాను. నేను మీకు ఏమని అడిగాను? క్లాస్ లాస్ట్లో అవుట్పుట్ చూపించి ఒకటి అడిగాను నేను. ఏదో అడిగాను నేను అవుట్పుట్ చూపించి. ఏం అడిగాను? గుర్తుందా ఏమడిగాను? మనకు అవుట్పుట్ అనేది లైన్ బై లైన్ కొన్ని వచ్చాయి, కొన్ని పక్కన పక్కన వచ్చాయి, అవునా? సో అవి ఎందుకు వచ్చాయని చెప్పి నేను అడిగాను మిమ్మల్ని. ఎందుకంటే బ్లాక్ లెవెల్, ఇన్లైన్ అని చెప్పి 2 ఉంటాయి. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేసి డివ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక H1 ట్యాగ్ హలో వరల్డ్, H2 హలో, అన్నీ రాయనులేండి, టెన్షన్ పడదు. టీ ట్యాగ్ ఇది వచ్చి హాయ్, బి ట్యాగ్ హనుమదక్షిత, evolving skills. Save and run without debugging. ఇక్కడ మీరు ఇదే చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే H1 అండ్ H2 కిందకు వచ్చాయి. ఓకేనా? మళ్ళీ ఏంటి P ఇచ్చాను చూడండి. P కూడా ఒకే లైన్ లో వచ్చింది. ఓకేనా? అంటే కిందే వచ్చింది. దీని తర్వాత హనుమదక్షిత, ఎవాల్వింగ్ స్కిల్స్ అని చెప్పి పక్కన వచ్చాయి. ఇక్కడ థింగ్ ఏంటంటే ఇవి 3 పక్కన కిందకి రావడానికి రీజన్ విడ్త్, హైట్ అని చెప్పి ఉంటుంది. విడ్త్ అంటే ఏంటంటే మన స్క్రీన్ విడ్త్ ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి హారిజాంటల్ గా ఈ లాస్ట్ వరకు ఉండేది విడ్త్. హైట్ అనేది మన వెబ్ పేజ్ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెబ్ పేజ్ హైట్ ఉంటుంది, అవునా? బ్లాక్ లెవెల్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్ విడ్త్ ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, కంప్లీట్ విడ్త్ ని ఆక్యుపై చేస్తుంది అంటే అర్థం ఏంటంటే దీని యొక్క టెక్స్ట్ సైజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది. కానీ ఇది బ్లాక్ లెవెల్ అవ్వడం వల్ల ఈ బ్లాక్ లెవెల్ ట్యాగ్స్, ఇన్లైన్ ట్యాగ్స్ అని ఉంటాయి. బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి స్క్రీన్ స్టార్టింగ్ నుంచి ఈ స్క్రీన్ ఎండింగ్ వరకు స్పేస్ తీసుకుంటుంది. దాని పక్కన వేరే ఏ ట్యాగ్ ని ప్రింట్ అవ్వనివ్వవు. ఓకేనా? బ్లాక్ లెవెల్ ట్యాగ్. సో ఈ H1 పక్కన స్పేస్ ఉన్నప్పటికీ H2 కింద ప్రింట్ అయింది. సో H2 పక్కన స్పేస్ ఉన్నప్పటికీ హాయ్ అనేది కింద ప్రింట్ అయింది.
ఎందుకంటే ఇది కూడా బ్లాక్ లెవెల్ ట్యాగ్. బ్లాక్ లెవెల్ ట్యాగ్ పక్కన స్పేస్ ఉన్నా కూడా దేన్ని అలో చేయదు. అలో చేయకుండా న్యూ లైన్‌లో ప్రింట్ చేస్తుంది. సేమ్ థింగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా బ్లాక్ లెవెల్ ట్యాగ్. కానీ హనుమ దక్షిత ఎవాల్వింగ్ స్కిల్స్ అనేది నేను బి ట్యాగ్, యూ ట్యాగ్, ఐ ట్యాగ్‌లో రాశాను. బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ ఈ 3 ట్యాగ్స్ మనకి ఇన్‌లైన్ ట్యాగ్స్ అని అంటాము. ఓకేనా? ఏమంటాం? ఇన్‌లైన్ ట్యాగ్స్ అంటాము. ఇన్‌లైన్ ట్యాగ్స్ అంటాం. ఇన్‌లైన్ ట్యాగ్స్ అంటే అర్థం ఏంటంటే ఒక టెక్స్ట్‌కి ఎంత సైజ్ కావాలో అంత మాత్రమే విడ్త్, హైట్ ఆక్యుపై చేసి దాని తరువాత వేరే వాటిని అలో చేసి దాని పక్కనే ప్రింట్ చేసుకుంటే వాటిని ఇన్‌లైన్ ట్యాగ్స్ అంటాము. విచ్ ఇస్ ఎ సైడ్ బై సైడ్ ప్రింట్ అయితాయి. సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. తర్వాత బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అంటాం. బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ ఏమవుతాయంటే మనకి పక్కన ప్రింట్ అవ్వవు. కంప్లీట్ విడ్త్ ని ఆక్యుపై చేసి ఇట్ విల్ ఆక్యుపై కంప్లీట్ విడ్త్ and it won't allow next tag elements which is line by line print అవుతాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇక్కడ h1 h2 p tag అనేది బ్లాక్ లెవెల్ ట్యాగ్స్, హనుమ దక్షిత b tag i tag u tag అనేది ఇన్లైన్ ట్యాగ్స్. మీకు ఇది ప్రాక్టీస్ చేయగా ఏవి ఇన్లైన్ ఏ బ్లాక్ లెవెల్ అని చెప్పి అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బి ట్యాగ్, ఐ ట్యాగ్, యూ ట్యాగ్, సబ్ ట్యాగ్. సబ్ మీన్స్ సూపర్ స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటంటే ఏ స్క్వేర్ అని రాస్తారు. ఏ పైన స్క్వేర్ రాయాలి. సో అంటే ఏ పైన 2 రాయాలి. అలాంటి వాటికి ఎస్యూపి అని రాస్తే మనకి ఏమైతుందంటే పవర్ లో వస్తాయి. వాటిని సబ్ అంటాం. నేను అవి కూడా చూపిస్తాను మీకు. సబ్ స్క్రిప్ట్ అంటాం. అంటే H2O. హెచ్ కి కింద 2 అనేది రాయాలి. వాటిని సబ్ స్క్రిప్ట్ అంటాం. ఎస్ అడగండి. సార్ యా సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. సార్ క్లాస్ రికార్డ్ చేస్తున్నారు సార్? యా ఇట్ ఇస్ రికార్డింగ్ ఓన్లీ. హెప్సిబా రికార్డింగ్ ఓన్లీ మా. ఓకే సార్. ఓకే సార్. అదొక్కటేనా? ఓకే ఫైన్. సరే ఈ అదొక్కటే బ్లాక్ సార్. లెవెల్ కిందకి ఏమేమి వస్తాయంటే హెడ్డింగ్ ట్యాగ్స్, ఆల్ హెడ్డింగ్ ట్యాగ్స్, కామా div ట్యాగ్స్. ఓకే ఈవెన్ మనం ఇక్కడ డివిజన్ ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, డివిజన్ ట్యాగ్ కూడా మనకి బ్లాక్ లెవెల్ ట్యాగే. ఓకేనా? బ్లాక్ లెవెల్ ట్యాగ్ అంటే లైన్ బై లైన్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నుంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే డైరెక్ట్ గా ఇక్కడ టెక్స్ట్ ని నేను ప్రింట్ చేశాను. ఎస్ అడగండి. సార్ లైన్ ట్యాగ్ ఇంకోసారి చెప్తారా సార్? ఇన్లైన్ లైనా ఇన్లైనా? ఇన్లైన్ సార్. ఏది ఇన్లైన్ కదా? హలో ఎస్ సార్. సుష్మా నేను ఇక్కడ చూపిస్తా చూడు సుష్మా. నా ఇదే కదా మనం చేస్తున్నాం. వీటికి నేను స్టైల్స్ ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, స్టైల్స్ అనేది మనం మూడు రకాలుగా ఇచ్చు. యాక్చువల్లీ సిఎస్ఎస్ లో ఇస్తాం. సిఎస్ఎస్ కాన్సెప్ట్ ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసి మీకు ఆ బ్లాక్ లెవెల్ ఇన్లైన్ ట్యాగ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది. స్టైల్స్ ఎప్పుడు కూడా స్టైల్ అనే ట్యాగ్ లో ఇవ్వాలి. ఓకేనా? స్టైల్ అది ఓపెన్ చేయండి. ఇక్కడ స్టైల్ అనే ట్యాగ్ ఎక్కడ రాస్తారంటే హెడ్డింగ్ ట్యాగ్ లో రాస్తాం. స్టైల్ ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా చూడండి. దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాము. కాకపోతే ప్రస్తుతానికి మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ వాడతాం. ఇక్కడ సిఎస్ఎస్ అనేది ఎందుకు వాడతాం అంటే దీనికి కలర్, హైట్, విడ్త్ ఇచ్చుకోవాలంటే మనం సిఎస్ఎస్ వాడతాం. ఓకేనా? ఇక్కడ సిఎస్ఎస్ నథింగ్ ఏం లేదు. స్టైల్ అనే ట్యాగ్ లో దీనికి మనం ఏ స్టైల్స్ అయితే ఇస్తున్నామో వాటిని ఇక్కడ స్పెసిఫై చేస్తే వాటిని స్టైల్స్ అంటాం. ఇక్కడ నాకేమున్నాయి? ట్యాగ్స్ ఉన్నాయి కదా. ఈ ట్యాగ్స్ కి హలో వరల్డ్ అనేది ఏమని చెప్పాను? బ్లాక్ లెవెల్ ట్యాగ్ అన్నాను. హలో వరల్డ్ అనేది ఏ ట్యాగ్ లో ఉంది? వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? అక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి? H1 సార్. H1 కి నేను స్టైల్ ఇస్తాను చూడు. H1 ఇలా ఇచ్చి H1 ని అక్కడ కాల్ చేస్తాను. H1 కి నేను స్టైల్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ H1 అని చెప్పగానే నాకు H1 కి నేను స్టైల్స్ ఇవ్వచ్చు.
ఇక్కడ నేను ఏదైతే స్టైల్స్ ఇస్తానో ఆ స్టైల్స్ అన్ని కూడా నాకు H1 కి అలొకేట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తాను చూడు. బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను ఏం చేశానంటే బ్లాక్ ఇస్తాను. బ్లాక్ వద్దులే కనపడదు. బ్లూ ఇస్తాను. సో, ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేస్తాను. వేర్ ఇస్ దట్ పేజ్? బ్లూ కలర్ వచ్చింది కదా! ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది బ్లూ కలర్? హలో వరల్డ్ H1 కి H1 ట్యాగ్ వచ్చింది వచ్చింది సార్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి కంప్లీట్ విడ్త్ వచ్చింది. అవునా? ఎస్ సార్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లూ కలర్ వచ్చేసిందా? కానీ హలో వరల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంది హలో వరల్డ్ అనేది. అవునా? టెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకే టెక్స్ట్ ఉంది. ఇక్కడ వరకు. ఇక్కడ ఇదంతా ఎంప్టీ స్పేసే కదా! ఈ ఎంప్టీ స్పేస్ కూడా మనకి ఏమైంది? బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఎంప్టీ స్పేస్ లేదు. దాని అర్థం ఏంటంటే ఈ H1 అనేది బ్లాక్ లెవెల్ ట్యాగ్. బ్లాక్ లెవెల్ ట్యాగ్ అంటే ఏంటంటే కంప్లీట్ విడ్త్ ని ఆక్యుపై చేస్తుంది. రిమైనింగ్ దేన్ని కూడా దాని పక్కన ప్రింట్ అవ్వనివ్వవు. ఇప్పుడు నేను ఈ హనుమ దక్షిత అని ఉంది. ఈ ట్యాగ్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ a హనుమ దక్షిత ట్యాగ్ నేమ్? B ట్యాగ్ రైట్? B సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ చూడు B కి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తాను. B కి మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చా సార్ కలర్స్? ఏంటి? మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఒక్కొక్క దానికి మార్చుకోవచ్చా సార్? ఒక్కొక్క దానికి మార్చుకోవచ్చు. గ్రూప్ గా ఇచ్చుకోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్లు ఇచ్చుకోవచ్చు కలర్స్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాను. ఇప్పుడు నాకు పింక్ ఎక్కడ వచ్చింది? హనుమ దక్షిత బీకి వచ్చింది. దానికి మాత్రమే ప్రింట్ అయింది కదా! ఆ లైన్ అంతా రాలేదు నాకు. అవునా? ఇక్కడ హలో వరల్డ్ లో బ్లూ కలర్ అనేది నాకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది. హనుమ దక్షితకు మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇన్లైన్. ఇన్లైన్ అంటే అర్థం ఏంటంటే దానికి ఆ టెక్స్ట్ సైజ్ ఎంత ఉందో, ఈ టెక్స్ట్ సైజ్ ఎంత ఉంది నాకు? ఇంత ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. హైట్ విడ్త్. ఓకేనా? ఆ హైట్ విడ్త్ కి సంబంధించినంత వరకే వచ్చింది. ఇక్కడ కానీ ఏమైంది? హైట్ ఎంత ఉందో అంత హైట్ నాకు బ్లూ కలర్ వచ్చింది. కానీ విడ్త్ అనేది స్క్రీన్ సైజ్ ఎంత ఉంటే అంత స్క్రీన్ సైజు నాకు విడ్త్ వచ్చింది. వాటిని ఏమంటామంటే బ్లాక్ లెవెల్ అంటాము. బ్లాక్ లెవెల్ ఎప్పుడు కూడా కంప్లీట్ విడ్త్ ని ఆక్యుపై చేస్తుంది. ఇన్లైన్ ఎప్పుడు కూడా మనకి ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ ని ఆక్యుపై చేసి రిమైనింగ్ వాటికి అలో చేస్తుంది. అంటే రిమైనింగ్ అక్కడ వచ్చి కూర్చోవచ్చు. ఐ మీన్ అక్కడ వచ్చి ప్లేస్ అవ్వచ్చు. అర్థం కాలేదా ఇంకా? జస్ట్ సింపుల్ బ్లాక్ లెవెల్ లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. ఇన్లైన్ సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. సుష్మా ఎస్ సార్. సార్ అర్థమైందా? ఇందాక మీరు కలర్స్ సార్. సార్ కలర్స్ ఒకసారి గ్రూప్ గా వేయాలంటే కోడ్ ఎలా చేయాలో చెప్తారా సార్? గ్రూప్ గా అంటే ఎగ్జాంపుల్ చెప్పు. సార్ ఇందాక తను అడిగాడు కదా సార్ హలో వరల్డ్ కి టెక్స్ట్ కలర్స్ సెపరేట్ గా ఇవ్వచ్చా అంటే మీరు గ్రూప్ గా కూడా ఇవ్వచ్చు అన్నారు కదా సార్. ఇప్పుడు అన్నిటికీ కలిపించానంటే అన్నిటికీ ఒకే కలర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఓకే ఇక్కడ ఉన్నా కదా, ఏది ఇది? ఇదేనా ప్రోగ్రామ్? ఇది కాదు, ఎగ్జాక్ట్ కాదు, రెస్పాన్స్. ఇప్పుడు నాకేంటంటే ఈ H1 ఉంది కదా, ఈ బ్లూ కలర్ అనేది నాకు సేమ్ P కి కూడా కావాలి. కామా పెట్టా కదా, P పెట్టా. ఇక్కడికి రా. ఏమైంది ఇప్పుడు? రెండిటికి కలిపి ఒకే కలర్ ఇచ్చా కదా, ఒకే స్టైల్ ఇచ్చా కదా నేను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఆ రెండిటికి గ్రూప్ గా ఒక్కొక్కసారి ఇవ్వకుండా గ్రూప్ గా ఒకేసారి ఇచ్చేస్తున్నా కదా. ఎస్ సార్. డిఫరెంట్ గా కలర్స్ ఇవ్వచ్చు, సేమ్ గా కూడా కలర్స్ ఇచ్చుకోవచ్చు. స్టైల్స్ గురించి మనం Okay, నీట్ గా sir. డిస్కస్ చేసుకుందాం. కంప్లీట్ ఐడియా వస్తుంది. లైన్ బై లైన్ చెప్పుకుందాం. ఓకే సార్. ఓకేనా? ఇక్కడ వరకు Okay, sir. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఎస్ ఇవన్నీ నేను తీసేస్తున్నా, బాక్స్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు? ఎస్ ఎనీ సార్. డౌట్స్? ఇక్కడ వరకు. ఇప్పుడు ఎక్కడ వరకు అయితే నేను చెప్పానో అక్కడ వరకు డౌట్స్ లేవు. నో సార్. నో. హరి ఉన్నావా? ఉన్నా సార్. ఇక్కడ జాగ్రత్తగా అయిన ఓకే సార్. ఓకే, ఒక డివ్ క్రియేట్ చేస్తున్నా. ఈ డివ్ అనేది ఒక బాక్స్. ఓకేనా? కంప్లీట్ మన వెబ్ పేజ్ అంతా ఈ బాక్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ బాక్సెస్ మనం కరెక్ట్ గా క్రియేట్ చేస్తే మన వెబ్ పేజ్ కరెక్ట్ గా వచ్చేసినట్లే, లేదంటే చాలా ప్రాబ్లం.
ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఏం రాయలేదు. ఇక్కడ నేను డేటా రాస్తేనే నాకు వెబ్ పేజ్ పైన డిస్‌ప్లే అవుతుంది. కానీ నేనేం చేశాను ఓన్లీ ఒక ట్యాగ్ అనేది క్రియేట్ చేసి వదిలేసాను. ఓకేనా? దీంట్లో నువ్వు డేటా రాసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? పి ట్యాగ్. పి ఇస్తున్నా చూడండి. హలో వరల్డ్. సరే హలో అని ఇచ్చాను. ఇక్కడ నేను ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ ఇస్తున్నాను. ఎవాల్యూటింగ్. ఓకే. ఇచ్చా కదా! ఇక నేను డివ్ అనే దానికి కలర్ ఇస్తా. ఓకే. డివ్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తా. ఇప్పుడు ఏమైంది? హలోకి ఎవాల్యూటింగ్‌కి బ్లూ కలర్ వచ్చింది. ఎందుకు బ్లూ కలర్ వచ్చిందంటే అవి 2 నాకేంటివి? సేమ్ డివిజన్‌లోనే ఉన్నాయి కదా! అంటే ఒకే బాక్స్‌లోనే ఉన్నాయి అవి 2. పి ట్యాగ్, హెచ్1 ట్యాగ్ అనేది ఒకే డివిజన్‌లో ఇచ్చాం. కాబట్టి నాకు అలా వచ్చింది. ఇక్కడ ఎక్కడి వరకు వచ్చింది నాకు హైట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకునింది. విడ్త్ అనేది కంప్లీట్‌గా తీసుకునింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమన్నా యాడ్ చేశాననుకో హైట్ కూడా నాకు ఇంక్రీజ్ అవుతుంది. చూడండి హెచ్2 ఇంకొక హెచ్1 ఇస్తాను. హనుమ దక్షిత. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ బాక్స్ సైజ్ కూడా పెరిగిందా? బ్లూ కలర్ బాక్స్ సైజ్ పెరిగిందా? పెరిగిందా sir. లేదా? ఇప్పుడు చూడండి ఇది నేను తీసేస్తున్నా. ఇవన్నీ తీసేస్తున్నా. ఇది జాగ్రత్త నిజంగానే. ఇది గనక మీకు తేడా కొడితే మొత్తం వెళ్ళిపోతుంది. ఈ బాక్స్ నేను తీసేశాను. ఇప్పుడు నాకేమీ రాదు. ఈవెన్ నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను. కానీ నాకు ఇక్కడ ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు నాకు? ఎందుకు రాలేదు? ట్యాక్స్ ఏమి ఇవ్వలేదు సార్ అక్కడ. లోపల డేటా ఏం లేదు కాబట్టి విడ్త్ అనేది కంప్లీట్‌గా తీసుకుంటుంది. అంటే విడ్త్ నాకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటుంది. హైట్ అనేది టెక్స్ట్ సైజ్ ఎంత ఉంటే అంత తీసుకుంటుంది. అలా కాకుండా నేను డిఫాల్ట్‌గా హైట్, విడ్త్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టైల్స్‌లో వెళ్ళి డివ్ అనే ట్యాగ్‌కి హైట్ అని ఇస్తాను. హైట్ అని ఇచ్చి ఇక్కడ నేను హైట్ గాని సైజుని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ హైట్ గాని, విడ్త్ గాని, టెక్స్ట్ సైజ్ గాని ఏదైనా గాని ఒక హైట్‌ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే పిక్సెల్స్‌లో రిప్రజెంట్ చేయాలి. పిఎక్స్ విచ్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పిక్సెల్స్. ఈ పిక్సెల్స్ అనేది మీకు రాను రాను అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే ఏ పిక్సెల్ ఇస్తే ఎంత సైజ్ వస్తుందని చెప్పి మీకు అర్థమవుతుంది. నాకు ప్రస్తుతానికి ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా 100 పిక్సెల్ అని ఇస్తున్నా. ఎందుకంటే చూస్తూ మీకు అర్థమవుతుంది. ఏ పిక్సెల్‌కి ఎంత సైజ్ వస్తుందని. ఇప్పుడు ఏమైంది నాకు హైట్ వచ్చిందా? ఒక 100 పిక్సెల్ డేటా వచ్చింది నాకు. 100 పిక్సెల్ ఒక బాక్స్ వచ్చింది. లోపల డేటా ఏం లేదు. కానీ ఇక్కడ నేను హైట్ ఇచ్చాను కాబట్టి 100 పిక్సెల్ అని 100 పిక్సెల్ వచ్చింది. మీరు అడగొచ్చు విడ్త్ ఎందుకు సార్? నేను విడ్త్ ఇవ్వలేదు కదా! కానీ విడ్త్ కూడా వచ్చిందంటే విడ్త్ అనేది బై డిఫాల్ట్ నాకు ఎంత తీసుకుంటుంది? కంప్లీట్ విడ్త్ తీసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ నేను 500 తీసుకుంటా దీన్ని హైట్. అప్పుడు ఏమైతుంది చూడండి. ఇంక్రీజ్ అవుతుంది. చాలా పెద్దగా వస్తుంది. పెద్దగా వచ్చిందా బాక్స్? వచ్చిందా Yes, లేదా? sir. ఇప్పుడు 300 తీసుకున్నా కదా! విడ్త్ ఇస్తున్నా చూడండి. విడ్త్ కూడా ఒక 300 పిక్సెల్ ఇస్తున్నా. విడ్త్ అనేది ఏంటి? హారిజాంటల్‌గా వచ్చేదే కదా! నార్మల్‌గా చెప్పండి. హైట్, విడ్త్ సేమ్ ఉంటే స్క్వేర్ వస్తుందా? రెక్టాంగిల్ వస్తుందా? Square. స్క్వేర్ సార్. ఇక్కడికి రండి. ఒక స్క్వేర్ బాక్స్ వచ్చిందా నాకు ఇక్కడ? Yes, sir. దీని అర్థం ఏంటంటే హైట్ అనేది 300 పిక్సెల్ ఉంది. విడ్త్ అనేది 300 పిక్సెల్ ఉంది. కంబైన్డ్‌లీ మనకి దీని యొక్క ఏరియా ఎంత అవుతుందంటే 300 ఇంటూ 300 అంత సోదొద్దు మనకి. హైట్ అనేది 300 పిక్సెల్, విడ్త్ అనేది 300 పిక్సెల్ ఉంది. దీన్ని మనం ఎక్కడ ఇచ్చామంటే సిఎస్ఎస్‌లో ఇచ్చాం. ఈ సిఎస్ఎస్‌లో ఏ ట్యాగ్ ఇచ్చాం? డివ్ అనే ట్యాగ్‌కి నేను ప్రొవైడ్ చేశాను. ఓకేనా? క్లియర్ ఇక్కడి వరకు? అర్థమైందా? డివిజన్ నేను క్రియేట్ చేశాను. సే ఎనీథింగ్? Okay, sir. Clear. క్లియర్ కదా! ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటి? పేరెంట్, చైల్డ్ అని చెప్పుకున్నాం. అవునా? పేరెంట్ అంటే ఏంటి? బయట ఉండేది పేరెంట్, దాని లోపల ఉండేది చైల్డ్ అన్నాను. అవునా? ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ విడ్త్‌ని కంప్లీట్ పెట్టేస్తా. ఓకే. ఇది కొంచెం ఇంతే ఉంది. లేదంటే ఓకే ఫైన్. కొంచెం పెద్దగా తీసుకుందాం దీన్ని. ఇక్కడ మీరు స్టైల్స్ అబ్జర్వ్ చేస్తే ఈ డివ్ ట్యాగ్‌కి నేను స్టైల్స్ ఎలా ఇస్తున్నాను? దీన్ని ఇక్కడ స్టైల్ అనే ట్యాగ్‌లో డివ్ అని రిప్రజెంట్ చేసి దానికి నేను స్టైల్స్ ఇస్తే అవన్నీ నాకు అక్కడ రెప్లికేట్ అవుతున్నాయా? అవన్నీ కూడా నాకు అక్కడ డిస్‌ప్లే అవుతున్నాయా?
ఇక్కడ ఈ వేలో ఇవ్వచ్చు, లేదంటే దీనికి ఒక పేరు ఇచ్చి ఆ డివిజన్ కి పేరు ఇచ్చి ఆ పేరుతో ఇవ్వచ్చు. ఓకేనా? అంటే ఎలా ఉంటుందంటే డివ్ అనే ట్యాగ్ కి నేను పేరు ఇవ్వకుండా అక్కడ కాల్ చేశాను అంటే ఇప్పుడు నేను క్లాస్ లో అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, నేను క్లాస్ లో ఉండే వాళ్ళని రే అన్నాను అనుకోండి, ఎవరు నన్ను పిలుస్తున్నట్లు? లేదా అబ్బాయి అన్నాను అనుకో, ఎవరిని పిలుస్తున్నట్లు? అందరూ పలుకుతారు కదా. అట్లా నాకు ఈ బాడీ ట్యాగ్ లో ఒక 100 డివ్స్ ఉన్నాయి. నేను ఆ 100 డివ్స్ కి ఇక్కడ నేను ఈ కలర్ ఇచ్చాను అనుకో, డివ్ అని ఇచ్చి ఆ 100 డివిజన్స్ కి నాకు వచ్చేస్తుంది. అలా వద్దు, నాకు స్పెసిఫిక్ గా నేను ఒక్కరినే పిలిచాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగేస్తున్నాను, చెప్పండి డివ్ అంటే ఏంటి అని చెప్పి నేను అడిగాను అనుకోండి, అందరూ అన్మ్యూట్ చేస్తారు, అందరూ ఆన్సర్ చెప్పేస్తారు. అప్పుడేంటి కొలాప్స్ అవుతుంది, లైక్ ఏంటి ఆంబిగ్యూటీ జనరేట్ అవుతుంది. అలా కాకుండా నేను స్పెసిఫిక్ గా హరినే కాల్ చేసి హరి అని చెప్పి అడిగాను, హరి ఒకటే ఆన్సర్ ఇస్తాను. అలానే ఇక్కడ నేను ఒక పర్సన్ కి పేరు ఇస్తాను. ఓకే, పేరు ఎలా ఇస్తాం అంటే ఐడి అని ఇవ్వచ్చు, లేదా క్లాస్ అని చెప్పి ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఐడి అని చెప్పి దీనికి ఒక పేరు ఇస్తాను. ఆ పేరేంటి బాక్స్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఈ డివ్ కి పేరేంటి బాక్స్ 1. సో ఐడి ఇచ్చి నేను పేరు ఇచ్చాను అనుకోండి, అంటే ఐడి ఇచ్చి పేరు ఇచ్చాను అంటే దాన్ని నేను పిలవాలి. ఎలా పిలుస్తాను అంటే హ్యాష్ అని యూజ్ చేసి దాన్ని పిలుస్తాను, బాక్స్ 1. ఇలా నేను ఇచ్చాను అంటే దాని అర్థం ఏంటంటే దీన్ని నేను కాల్ చేస్తున్నాను అని అర్థం. ఇప్పుడు ఈ స్టైల్స్ అన్ని కూడా నాకు బాక్స్ 1 కి రెప్లికేట్ అవుతాయి. ఓకేనా? రెప్లికేట్ అయ్యాయా? అక్కడ ఉండేటివన్నీ నాకు అక్కడ డిస్ప్లే అయినాయా? ఇక్కడ ఈ బాక్స్ 1 కి అయ్యాయా లేదా? Yes, sir. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇన్నర్ స్మాల్ చైల్డ్స్ అంటే చిల్డ్రన్స్ ని నేను క్రియేట్ చేస్తాను. div id ఈక్వల్ టు ఇన్ చైల్డ్ 1. చూడండి, క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక డివ్ యూస్ చేస్తున్నా, div id ఈక్వల్ టు ఇంటూ. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బయట ఒక డివిజన్ ఉంది, ఆ డివిజన్ పేరేంటి బాక్స్ 1. దాని లోపల ఎన్ని ఉన్నాయి? మళ్ళీ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 2. వాటి పేర్లు ఏంటి? IN1, IN2. IN1 IN2. ఇప్పుడు నేను IN1 కి IN2 కి నేను స్టైల్స్ ఇస్తాను చూడండి, హ్యాష్ ట్యాగ్ IN1 హైట్ పెడితే ఇవ్వాలి కదా. హైట్ వచ్చి ఇక్కడ పేరెంట్ కి ఎంత ఉంది? 500 ఉంది కదా. సో దాన్ని ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి, 100 ఇస్తాను నేను. ఎక్సీడ్ అయితే ఏమవుతుందో కూడా నేను చెప్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చుకుందాం? సంథింగ్ ఏదన్నా బ్రౌన్ ఇచ్చుకుంటా. జస్ట్ కాన్సెప్టే, మీకు వెబ్ పేజ్ పైన చేసినప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నిటి కలిపి ఒకేసారి చేస్తాం. సో ఇండివిజువల్ గా నేర్చుకున్న తర్వాత వీకెండ్ హైట్ సేమ్ మళ్ళీ 100 పిక్సెల్, విడ్త్ ఒక 100 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? ఆక్వా ఇద్దామా? మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నాకు, థిక్ కలర్స్ ఇచ్చుకుందాం, అందుకే క్యాడ్జెట్ బ్లూ. ఇక్కడ కనిపిస్తుందా ఇన్నర్ చైల్డ్స్ 2 బాక్సెస్ కనిపిస్తున్నాయా? బాక్స్ లోపల 2 బాక్సెస్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒక బాక్స్ క్రియేట్ చేసాం, విచ్ ఇస్ దట్ బాక్స్? పేరెంట్ బాక్స్. దట్ పేరెంట్ బాక్స్ ఇస్ ఏ బ్లూ బాక్స్. ఆ బ్లూ బాక్స్ లోపల మళ్ళీ 2 బాక్సెస్ పెట్టినాం. ఏంటంటే అవి బ్రౌన్ బాక్స్ అండ్ దట్ సంథింగ్ గ్రే బాక్స్ ఏదో ఒకటి, ఆ బాక్స్ పెట్టాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక పేరెంట్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ పేరెంట్ బాక్స్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో చైల్డ్ బాక్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పి అర్థమైందా? ఎనీ డౌట్స్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధీరజ్ అర్థమైందా? అర్థమైంది. యశ్వంత్, యశ్వంత్ అర్థమైందా? సార్ అర్థం అవుతున్నాయా ఇప్పటి వరకు? ఏమేమి చెప్పుకున్నా, ఏ డౌట్ ఉన్నా యూ కెన్. ఓకే, దీన్నే ఇప్పుడు మనం ఒక్కొక్కరిని పిలిచి అడుగుతున్నాం కదా, దాన్ని ఏమంటామంటే దానికి ఒక పర్టికులర్ థింగ్ ని ఐడి ఇచ్చి కాల్ చేయడం అంటాం. అలా లేకుండా నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగితే అందరూ ఆన్సర్ చేస్తారు కదా, అలాంటి ఆంబిగ్యూటీ జనరేట్ అవ్వకుండా ఐడి ఇచ్చి కాల్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. మనం ఇక్కడ ఐడిని 2 ways లో ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ అది పేజ్ ఇది. ఇక్కడ మనం ఐడిని ఇక్కడ నేమ్ ని ఇక్కడ స్టైల్స్ ఇచ్చేటప్పుడు
మనం ఫస్ట్ లో ఏం చేసాం, ట్యాగ్ తో ఇచ్చాం, ట్యాగ్ నేమ్ ఇచ్చి డివ్ అని చెప్పి ఇచ్చేసాం. అలా అన్నా ఇవ్వచ్చు, అలా కాకుండా పేరు ఇచ్చి ఒక్కొక్క దానికి ఇండివిజువల్ స్టైల్స్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇండివిజువల్ స్టైల్స్ ఇచ్చేటప్పుడు క్లాస్ ఇక్కడ ఐడి నేమ్ ఇచ్చాం, అలా అన్నా ఇవ్వచ్చు, లేకపోతే క్లాస్ అని చెప్పి అన్నా ఇవ్వచ్చు. ఓకే, ఎప్పుడైతే మీరు క్లాస్ అని వాడతారో, మీరు పేరు ఇచ్చారు కదా బాక్స్ 1 అని, ఆ బాక్స్ 1 అనేది క్లాస్ అని చెప్పి ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఐడి హ్యాష్ అని ఇవ్వకుండా డాట్ అని రిప్రజెంట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక క్లాస్ నేమ్ ని మీరు కాల్ చేస్తున్నట్టు, అప్పుడు మాత్రమే మీకు ఏంటంటే అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుంది, అదర్వైజ్ మీకు ఎర్రర్ వస్తుంది. మీకు క్లాస్ అని సార్ చెప్పన్నా ఇంకోసారి రిపీట్ చేస్తారా సార్? మళ్ళీ ఇంకొకసారి చెప్పాలా, మీరు నేమ్స్ అనేటివి ఇక్కడ నేను టైప్ చేస్తా చూడండి, స్టైల్స్. ఒక ట్యాగ్ కి లేదంటే మీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కి స్టైల్స్ ఎలా ఇవ్వచ్చు అంటే ట్యాగ్ లెవెల్ అంటే ట్యాగ్స్ ని యూజ్ చేసి, లేదా బేస్డ్ ఆన్ ఐడి, లేదా బేస్డ్ ఆన్ క్లాస్ నేమ్. ట్యాగ్స్ ఏమున్నాయి, ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో h1 కానీ div కానీ డైరెక్ట్ గా వాటిని పెట్టేసి మనం స్టైల్స్ ఇస్తే వాటిని ఏమంటామంటే ట్యాగ్ లెవెల్ అంటాము. ఓకేనా? ఇప్పుడు నాకు h1 కి స్టైల్ కావాలి, డైరెక్ట్ గా h1 అని ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి ఇక్కడ స్టైల్స్ రాసేస్తాను. ఓకేనా? ఇక్కడ ఐడి అని ఉంది, ఫస్ట్ ఎలా ఇస్తాం, ఈ h1 అని ఉంది, ఈ h1 అనేది కూడా ఒక ట్యాగే కదా, ఈ ట్యాగ్ కి నేను పేరు ఇవ్వాలి, ఐడి అని చెప్పి నేను పేరు ఇస్తాను. ఏమని పేరు ఇస్తానంటే ఏదో ఒక సంథింగ్ హెడ్డింగ్ అని ఇచ్చాను. ఓకేనా? ఇచ్చి క్లోజ్ చేశాను, క్లోజ్ చేసి ఇలా ఇచ్చిన తర్వాత దీనికి నేను స్టైల్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తానంటే హ్యాష్ ట్యాగ్ పెట్టి హెడ్డింగ్ అని చెప్పి కాల్ చేయాలి, కాల్ చేసి ఇక్కడ నేను స్టైల్స్ ఇస్తాను. ఓకేనా? సేమ్ థింగ్ క్లాస్ ఇచ్చాం, ఈ క్లాస్ అని ఇచ్చి కూడా మనం పేరు ఇవ్వచ్చు. సేమ్ h1 క్లాస్ ఈక్వల్ టు సేమ్ థింగ్ హెడ్డింగ్. ఇప్పుడు ఈ క్లాస్ అని చెప్పి మీరు హెడ్డింగ్ అని ఇచ్చారు కదా పేరు, ఇక్కడ హెడ్డింగ్ అనే పేరు ఎలా ఇచ్చారు, క్లాస్ అని చెప్పి ఇచ్చారు. ఈ క్లాస్ అని చెప్పి ఇచ్చినప్పుడు మీరు దాన్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారంటే డాట్ ఇచ్చి హెడ్డింగ్ అని చెప్పి ఇస్తాం. ఓకే, ఇచ్చి ఇస్తేనే ఆ క్లాస్ అని ఇచ్చిన హెడ్డింగ్ కి స్టైల్స్ అనేది అలకేట్ అవుతుంది, లేకపోతే కాదు. ఓకేనా? కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఐడి ఇచ్చా కదా, క్లాస్ ఇచ్చా కదా కింద, ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్ మాత్రమే పెడతాను. ఇక్కడ ఏమైంది, నాకు బ్లూ కలర్ వెళ్ళిపోయింది. ఎందుకు బ్లూ కలర్ వెళ్ళిపోయిందంటే ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్ బాక్స్ 1 అని ఇస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వెతుక్కుంటుంది. ఏమని వెతుకుతుంది, ఐడి ఎక్కడిచ్చాడు, వీడు బాక్స్ 1 అనే ఐడి ఎక్కడిచ్చాడు అని చెప్పి వెతుక్కుంటుంది. ఇక్కడ మీకు చూస్తే బాక్స్ 1 అనే ఐడి ఎక్కడ కూడా లేదు. బాక్స్ 1 అనేది ఏంటి, ఒక క్లాస్. ఆ క్లాస్ అంటే క్లాస్ అనే దాంతో ఇచ్చారు. సో క్లాస్ అనే దాంతో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే డాట్ అని పెట్టి ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి వస్తుంది, వచ్చిందా ఇప్పుడు? సో మీరు అడగచ్చు, సార్ ఐడి ఇచ్చి నేను పేరు ఇస్తున్నాను, క్లాస్ అని ఇచ్చి కూడా నేను పేరు ఇస్తున్నాను, దేని డిఫరెన్స్ ఏంటి, దేన్ని యూజ్ చేసుకోవాలి, దేన్నన్నా యూజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఐడికి ఏంటంటే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. ఇది నేను నెక్స్ట్ క్లాస్ లో ప్రియారిటీ ఎందుకు దీనికి ఎక్కువ ఉంటుంది అని చెప్తాను. కాకపోతే స్టైల్స్ అనేది మీరు ట్యాగ్ యూజ్ చేసన్నా ఇవ్వచ్చు, ఐడి యూజ్ చేసన్నా ఇవ్వచ్చు, లేదా క్లాస్ నేమ్ యూజ్ చేసన్నా ఇవ్వచ్చు. ఏది యూజ్ చేసి ఇచ్చినా కూడా మీకు అక్కడ వస్తుంది. కానీ ట్యాగ్ నేమ్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్ ఇచ్చేస్తారు. ఐడిని యూజ్ చేసి నేమ్ ఇచ్చినట్లుంటే హ్యాష్ ట్యాగ్ అని ఇచ్చి ఐడి నేమ్ ఇస్తారు. క్లాస్ ని యూజ్ చేసి మీరు నేమ్ ఇచ్చినట్లయితే డాట్ ని యూజ్ చేసి ఆ క్లాస్ నేమ్ ఆ ట్యాగ్ నేమ్ ఆ క్లాస్ నేమ్ అయితే అక్కడ రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? ఎనీ డౌట్స్ సుష్మా? ఎస్ సార్. అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్. నో సార్. బాక్సెస్ చెప్పుకున్నాం కదా. టుమారో సిఎస్ఎస్ లోనే ప్యాడింగ్, మార్జిన్, ఇవి లైట్ అనుకోద్దండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చెప్పు యశ్వంత్, ఇదో చెప్తున్నా. నథింగ్ సార్. నథింగ్.